హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు 5వ రోజు అమ్మవారి అలంకరణ. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు కదండి. పూజ ఎంత బాగా జరిగిందో తెలుసా, అసలు మనసుకి భలే హాయిగా అనిపించింది. చక్కగా ఇంట్లో యథావిధిగా బయట తులసమ్మని, ఇంట్లో దేవుణ్ణి పూజించుకొని ఆ తర్వాత చిన్ని విగ్రహం ఉంది కదా మనకి, లక్ష్మీదేవి విగ్రహం, దానికి చక్కగా కుంకుమ పూజ చేసుకొని అష్టోత్తరాలతో కుంకుమ పూజ చేసుకున్నానండి. చూడండి ఎంత బాగా ఉన్నారో కదా అమ్మవారు, ముద్దుగా చక్కగా. ఆ తర్వాత లలితా సహస్రనామ పారాయణం కూడా చేసుకున్నాను. అమ్మవారి అలంకరణ నాకు నిజంగా ఈరోజు కన్నుల పండుగగా ఉందండి. నిండుగా అనిపించింది ఏంటో మనసుకి. చామంతులు, గులాబీలతో ఇలా మంచిగా అలంకరించుకున్నాను. పూజ యథావిధిగా ప్రశాంతంగా చేసుకున్నాను. ప్రసాదం కింద రవ్వ కేసరి చేసి పెట్టుకున్నానండి. అమ్మవారు చూడండి దీపాల కంతులో ఎంత నిండుగా ఉన్నారో. లక్ష్మీదేవి కటాక్షం మన అందరి మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. నా పూజ అయితే కనుక ఇంట్లో ఇలా చేసుకున్నాను. ఇది ఇంట్లో దేవుడి పూజ అండి. ఇంట్లో 2 పూటలా పూజ చేసుకుంటాను నేను. పొద్దున్న సాయంత్రం నైవేద్యాలు కూడా పొద్దున్న ఒకటి చేస్తే సాయంత్రం ఒకటి చేసుకుంటానండి. నా వీలుని బట్టి నా శక్తి కొలది చేసుకుంటూ ఉంటాను. చక్కగా సాయంత్రం అలంకరణ కూడా కొన్ని తీసేసానండి. వడిలిపోయిన పువ్వులు కొన్ని ఉంచాను. ఎందుకో మనసు ఒప్పలేదు, ఇంత నిండుగా ఉన్నాయి కదా అని. సాయంత్రం పూజ కూడా మంచిగా రెడీ చేసుకొని ఇలా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. సాయంత్రం ప్రసాదం కూడా చక్కగా చేసుకొని పెట్టుకున్నాను. చూసారా ఎంత ముద్దుగా ఉన్నారో కదా అమ్మవారు. నాకైతే అసలు మాటలు లేవండి. ఎంత బాగా అనిపించిందంటే ఈరోజు పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి.